శత్రువు ఆయుధాలు తీసుకుని యుద్ధానికి వస్తుంటే పారిపోవడము తల దాచుకోవడము ఏ దేశము చేయదు. ఇప్పుడు తైవాన్ అంతే కదా. తైవాన్ని ఏదో ఒకటి చేయడానికి చైనా సిద్ధపడుతోంది. జిన్పింగ్ తైవాన్ని స్వాధీనం చేసుకోలేదని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ అతన్ని పక్కన పెట్టి ప్రస్తుతం కథ నడిపించింది అన్నటువంటి చర్చ నడుస్తోంది. వేరే వాడిని హైలైట్ చేస్తున్నారు అన్నటువంటిది. ఎస్పెషల్లీ తైవాన్ స్వాధీనం దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తైవాన్ చుట్టూతో ఇప్పటికే యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు ఇట్లాంటివన్నీ మోహరించున్నారు. ఈ గతంలో కూడా 3-4 సార్లు చేశారు. మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. అందులో మరొక వైపున అమెరికా జోక్యం చేసుకుని ఇటు రష్యా అదే దాని పేరేంటి జపాను ఆస్ట్రేలియాలను అడుగుతూ ఉండటం, మనం తైవాన్ కాపాడడానికి మీరు కూడా వస్తారు నాతో పాటు యుద్ధానికి అని అడుగుతుండేటప్పటికి యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈలోపు తైవాన్ ఇప్పుడు తన దగ్గర ఉన్న పేట్రియాట్ మిసైల్ అమెరికా దగ్గర నుంచి కొన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ మిసైల్ అంటే యుద్ధ విమానాలు కానీ యుద్ధ నౌకలు కానీ యుద్ధ విమానాలు కానీ మిసైల్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు అవతల వాళ్ళు వేస్తే దాన్ని దారిలోనే తుత్తురియలు చేసేటటువంటి పేట్రియాట్ మిసైల్ సిస్టమ్స్ని లాంచ్ చేసుకుని కూర్చునుంది. చైనా కనుక ఏదైనా చేస్తే ఆటోమేటిక్ అటాక్ జరుగుతుంది.